ఎందుకంటే చాలా చాలా మన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ శంకర్ అలాగే మిత్రుడు సురేష్ ఎక్కడ ఉన్నాడు? సురేష్ మిత్రుడు సురేష్ ఏకదాటిగా ఇదే ఐటీడీఏ ముందు చాలా రోజుల నుంచి దీక్షలు చేశారు. కనీసం కోచింగ్ కూడా తీసుకోకుండా ఈరోజు మన డిఎస్సి పోస్టుల కోసం నిరంతరం గంటల కింద కూర్చొని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ఎన్నో రకాలుగా వాళ్ళ ఎడ్యుకేషన్ టైంని కూడా సాక్రిఫైస్ చేసి ఈరోజు ఈ డిఎస్సి మన పోస్టులు మనకు రావాలని చెప్పేసి ఈ రోజుకి పోరాడుతూనే ఉన్నారు. అయితే గతంలో డిఎస్సి ఇచ్చి నోటిఫికేషన్ వెంటనే కూడా రమ్మని పలుమార్లు నాయకుల ద్వారా మేము మీకు తెలియజేసినప్పటికి రాకపోవడం చాలా బాధాకరం. అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఎందుకంటే మనకు స్పష్టంగా ప్రభుత్వం వారు గిరిజన పోస్టులు గిరిజనకే కేటాయిస్తున్నట్టు మనకు బాబు గారు స్వయంగా హామీ ఇచ్చున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు అందరూ స్పందించి ఇంకా ఈరోజు అయితే మెరిట్ ఉన్న స్టూడెంట్లు రావడం జరిగింది. ఇంతకుముందు మెరిట్ లేని స్టూడెంట్లు జరిగింది. ఎలా ఉండకూడదు మనలో ఐక్యత. గతంలో ఇదే ఐటీడీఏ దగ్గర పోస్టులు లేవని చెప్పేసి పిలిచి మరి ఉద్యోగాలు ఇచ్చేవారు. ఈరోజు పోస్టులు ఇస్తామని పోస్టులు మన దగ్గర మెరిట్ ఉన్నా సరే పోస్టులు ఇవ్వడానికి ఐటీడీఏ అధికారులు ముందుకు రావట్లేదు. దీనిలో గమనించాల్సింది ఏంటి అంటే ఐటీడీఏ మన కోసం ఉందా లేదే అవినీతికి అమ్ముడుపోతుందా అనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఏదో కోచింగ్ సెంటర్లకు వెళ్ళి చదివేసుకుంటున్నారు, మెరిట్ వచ్చిన తర్వాత రోడ్ ఎక్కుతామంటే మీకు పోస్టులు రావండి. ఇదే ఐటీడీఏ మన కోసం లేదు. అవినీతి డబ్బులు కట్టబెట్టుకున్న నాయకుల కోసం, ఆస్తులు సంపాదించుకున్న నాయకుల కోసం, ఆస్తి పనుల కోసం ఈరోజు ఉందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీలో చాలా మంది రాలేదు చాలా మీటింగ్లకి, ఈరోజు వచ్చారు. ఈరోజు మీరు డిఎస్సి ఎగ్జామ్ స్పష్టంగా నీట్గా రాసుకున్నారు. ఉద్యోగ అవకాశాలు మీకు పుష్కలంగా ఉన్నాయి. 60-50 మార్కులు పైగా సంపాదించిన విద్యార్థులు చాలా మంది ఈరోజు వచ్చున్నారు. ఇదే విధంగా ఈ రోజు నుంచి మీరు స్టాండ్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనకు రిజల్ట్స్ రావడానికి ఇంకో 10 రోజులు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వదలకూడదు. మీరు బాధ్యత తీసుకోవాల్సింది ఖచ్చితంగా ఉంది కాబట్టి గుర్తు చేస్తున్నాను. అలాగే గతంలో చూసుకుంటే ఐటీడీఏలో 10వ తరగతి పాస్ అయి ఉంటే ఉద్యోగాలు వచ్చేవి. ఈరోజు అది లేదు. ఎందుకు లేదు? ఈరోజు ప్రశ్నించే తత్వం లేదు. అలాగే ఐటీడీఏ అమ్ముడుకు పోతుంది అనేది మీ అందరికీ తెలుసు, కానీ ప్రశ్నించే నాయకుడు రావట్లేదు. ఏదో మెరిట్ పట్టుకొని వచ్చేస్తే ఉద్యోగాలు రావండి, ప్రశ్నిస్తేనే ఈరోజు వస్తాయి. అలాగే దీనికి అనుగుణంగా మనకు జేఏసీ దొరగారు అయితే ఈరోజు టెంట్ వేసి గిరిజనులకు ఎంతో రకాల విషయాలు చట్టాల మీద అవగాహన కల్పించి చేసినప్పటికీ మనం రాలేకపోతున్నాం. అలాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా భోజనాలు పెట్టుకుంటూ పిలుపునిచ్చినా సరే చాలామంది మనం కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాలేకపోయాం. ఈ రోజు నుంచి అలా జరగకూడదు. అలాగే ఈరోజు ఏం జరుగుతుందంటే ఐటీడీల పరిధిలో ఈరోజు ఎవరైనా సిఆర్టీలు ఇందులో పాల్గొన్నారండి? దయచేసి చేతులు ఎత్తుగారు. ఏ ఒక్క సిఆర్టీ అయినా పాల్గొన్నారా? మరి వాళ్ళకి ఉద్యోగాలు ఎలాగొచ్చాయంటే మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? మీలో మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఈరోజు ఒక్క సిఆర్టీ రాలేదు. 45 రోజులు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి నేను కానీ, శంకర్ కానీ, సురేష్ కానీ, ఇంకా చాలామంది మిత్రులు, రాజారావు గారి చాలా మంది మిత్రులు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సిఆర్టీ నోటిఫికేషన్ ఎలా వస్తుంది? ఐటీడీఏ మీకు చెప్తుందా? లేదు. అందుకే మనం ఎలా ఉన్నాం. సిఆర్టీ నోటిఫికేషన్ రావట్లేదు, ఎవరు ప్రశ్నించట్లేదు. సిఆర్టీ జాబ్స్ మాట రిక్రూట్మెంట్ అవుతున్నాయి. ఎవరికి అనుసైగలు అవుతున్నాయి? ఎప్పుడన్నా ప్రశ్నించారా? ప్రశ్నించట్లేదు. సిఆర్టీ రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి ఎవరికి తెలియకుండా. మొన్న సంవత్సరం ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మరి సిఆర్టీ రెగ్యులర్ జరిగింది, రాత్రికి జరిగింది. అలాగే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి మన ఏజెన్సీలు ఉన్న ఐటీడీఏలు అతిపెద్ద ఐటీడీఏ మనది. అలాగే అతిపెద్ద కుంభకోణం అవినీతి జరుగుతున్న ఐటీడీఏ కూడా ఇదే. ఇటువంటి నాయకులు మన కోసం వారి త్యాగాలు, వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు జెండాలు పట్టుకొని మన ముందు నిలుస్తుంటే మనం వచ్చి కోచింగ్ సెంటర్లకు లేకపోతే ఏదో ఒక రోజు వెళ్ళి ఫైట్ చేద్దామంటే అటువంటి రోజులు ఈరోజు లేవండి. ప్రతిరోజు మన పోరాటం తత్వం లేదంటే ఉద్యోగాలు రావు. ఈరోజు చాలా మందికి ఈరోజు వచ్చేటప్పుడు విన్నాను 50 నుంచి 60 పైగా అందరికీ ఈరోజు మెరిట్ వచ్చిన స్టూడెంట్లు ఇక్కడ కనిపిస్తున్నారు. గతంలో ఆ మెరిట్ లేని వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు మెరిట్ ఉన్న వాళ్ళు వచ్చారు. మేనం కానీ మీరు కానీ స్టాండ్ తీసుకోపోయారు అనుకో, మనకు వచ్చే 100% రిజర్వేషన్ రాకపోతే ఆ 21 పోస్టులకే పరిమితం అవుతాం. మరి అది మీరు బలంగా మీరు కూడా సంకల్పించుకుంటేనే
అందులో కూడా నాన్ ట్రైబల్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మనం అది గమనించుకోవాలి. అలాగే ఇక మీదటైనా ఈ ఐటీడీఏ, ఈ పచ్చగా ఉన్న చెట్ల మధ్యలో ఉన్న ఐటీడీఏ అంత నిజాయితీ ఐటీడీఏ కాదండి. ఇప్పటి నుంచైనా గమనించండి. ఐటీడీఏలో వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా మనకు తెలిసేటట్టు చేయడానికి మీరు అందరూ ప్రయత్నించాలి. అయితే అటువంటి నాయకులు మన ముందు నిలబడి పోరాడుతున్నారు, వాళ్ళ ద్వారైనా మనం తెప్పించుకోవాలన్నది బలం సంకల్పం మీరు అందరూ చేసుకుంటే కానీ మనం ముందు రోజుల్లో మన ఐటీడీఏ మన చేతిలోకి వచ్చిన పోస్టులు కూడా మనం సంపాదించుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. కావున మిత్రులందరూ కూడా గమనించాలి, మనకు వచ్చే పోస్టులు ఏ విధంగా కనుమరుగవుతున్నాయో గమనించుకోవాలి. ఎందుకంటే 2019లో సుమారుగా 170 పోస్టుల వరకు స్పెషల్ డిఎస్సి భర్తీ చేయడానికి ఇదే టీడీపీ గవర్నమెంట్ ప్రతిపాదన చేసి ఉంది. ఆర్థిక శాఖ కూడా దాని మీద పూర్తి వివరణ ఇచ్చింది. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పెషల్ డిఎస్సి తీయలేదు. అదే స్పెషల్ డిఎస్సి ఉంటే సుమారు 150 మంది కుటుంబాలు ఈరోజు ఉద్యోగాలు రావాల్సింది. కానీ ఆ జీవో నెంబర్ 10 అనేటువంటి జీవో నెంబర్ని కనుమరుగు చేశారు. దాని మీద మిత్రుడు శ్రీనివాస్, నేను మరికొంతమంది కోర్టు వరకు కూడా వెళ్ళాను. ఐటీడీఏ చుట్టూ పలుమార్లు తిరుగున్నాం, కానీ సరైన యూనిటీ లేక ఈరోజు సంపాదించుకోలేక అదే పోస్టులు ఈరోజు ఏమైంది, కలిసిపోయారు. ఈరోజు జనరల్ డిఎస్లో కలిసిపోయారు. అప్పటి నుంచి మనం పోరాటలేదు, ఎవరి మటుకు వాళ్ళే ఉంటున్నారు, పోరాటాలు చేయట్లేదు, పోరాటాలు చేసే వాళ్ళకి సహకరించట్లేదు. ఇది ఒకరోజు ఆవేదన కాదండి. 2019 నుంచి ఆ 2019 డిఎస్సి 2019లో డిఎస్సి తీసుకుంటే అందులో నేను ఒక ఎంప్లాయీ అవ్వాలి. అలాగే ఎంతోమంది తెలియక మనకు వచ్చే పోస్టులు కూడా మనం చేజార్చుకుంటున్నాం. అలాగే ఐటీడీఏలో ఏం జరుగుతుందంటే ఆ సిఆర్టీ పోస్టులు రెగ్యులేషన్ చక్కగా జరుగుతుంది. అలాగే పోస్టులు ఏమో మనకి రావట్లేదు, కనీసం ఎవరు కూడా అడగట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు, రాదు, మీరు అడగరు, ఎవరు చేయరు. పాపం తల్లిదండ్రులు మనకొంత ఈరోజు చూడండి, అంత పెద్ద మనుషులు మనం